హలో మామా, డే 1 ఆఫ్ గోవా. ఇప్పుడు వచ్చేసి మేము వాటర్ వరల్డ్కి వెళ్తున్నాం అనమాట. వాటర్ అడ్వెంచర్స్ అవన్నీ చేయడానికి. ఇది వచ్చేసి బిగ్ డాడీ దగ్గరలో ఉంటుంది, క్రూజ్ షిప్లో. ఇంకా ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్, ఇంకా వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, ఇంకా బీర్స్, ఆల్కహాల్, బేవరేజెస్ ఏం తాగిన వాళ్ళకి అన్లిమిటెడ్. సారీ, వాళ్ళకి 2 బీర్స్ అలా ఇస్తారంట. తాగే వాళ్ళు తాగొచ్చు, లేకపోతే మాక్టైల్స్ అవన్నీ ఉంటాయంట. ఇంకా ఇప్పుడు బస్సు వచ్చింది. మేమైతే గోవా దగ్గర పిజ్జా హట్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న అక్కడ ప్లేస్ దగ్గర ఆగాము. అక్కడ వచ్చేసి బస్సు పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ కూడా అదే చేస్తుంది. అయ్యాక డే 1 ముందు అది కంప్లీట్ చేసుకుని నార్మల్ లొకేషన్స్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. చూడాలి ఎలా సాగిద్దో. బస్సు వచ్చిద్ది అన్నాడు ఒక 10 minutesలో. మేమైతే 2 o'clock నుంచి 6 o'clock స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ స్లాట్లో వచ్చేసి ఇంకా దగ్గరగా 5 వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నాడు. 15,000 అయితే 6 members ఉన్నామని బార్గెనింగ్ చేస్తే లాస్ట్కి వచ్చేసి మనోడు 1,000 అయితే ఫిక్స్ చేసాడు. ఇక బస్ కోసం వెయిటింగ్, బస్సు వస్తే వెళ్ళిపోవడమే. ఇంకా అక్కడికి వెళ్తాం. ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బస్సు వస్తుంది, మందే అనుకుంటున్నాను. మందే అయితే ఎక్కేయడమే. ఇంకా ఇదే బస్సు. జస్ట్ ఇప్పుడే దిగామన్నమాట. ఎంట్రీ ఫీజు అవ్వాలి. ఇక్కడ పేమెంట్ అనేది బ్యాలెన్స్ అక్కడ 500 ఇచ్చాము, ఇక్కడ ఇంకో 500 గట్రా ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తే ఇలాంటి ఇస్తారు టోకెన్స్. ఫుడ్ ఒకటి, ఎనీ వన్ సాఫ్ట్ డ్రింక్, ఎనీ వన్ హాట్ డ్రింక్ అలాంటి ఇచ్చాడు. ఇలా ఉన్నాయి. ఇంకా వచ్చేసి మనోడు నేను చెప్పకుండా వచ్చేసానని వచ్చేసాడు జంగారెడ్డిగూడ నుంచి, ఫ్లైట్ నుంచి. బాబు మనోడే టికెట్ బుక్ చేసింది. బాగానే ఎక్సలంగా ఉంటారు వాళ్ళు. ఏ రిబ్బన్లు ఎత్తున్నారు, ఇలా చేతులు కట్టుకోవాలి. ఎంట్రీ అవుతున్నాం. లోపల క్రూజ్ షిప్ చూడాలి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఎంట్రీ వచ్చేసి ఇది బిగ్ డాడీది ఎంట్రీ అంట. లోపల మొత్తం మన క్రూజ్ షిప్ ఇది వాటర్లో. ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మా, మన క్రూజ్ షిప్కి వచ్చాము. లోపల ఫుడ్ ఇంకా యాక్టివిటీస్ చూడాలి. పైకైతే వచ్చేసాము. తెలుగు వాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయన్ని క్రూజ్ షిప్స్ అండి. దీనిలోనే క్యాసినో అవన్నీ ఆడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆడాలనుకుంటే ఎక్స్పీరియన్స్ పొందడం కోసం స్టార్టింగ్ 2000 నుంచి 4000 వరకు అయితే ఉంటాయి. 4000 to 1500 ఓట్స్ కాయిన్స్ అయితే ఇస్తారు. జస్ట్ అలా ఫన్ కోసం ఆడేసి వచ్చాడు. బాగా ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, మన ఆస్తులు కూడా వాళ్ళకి రాసిచ్చినా కూడా సరిపోవు అనమాట. ఇంకా ఎదురుగా కనిపిస్తుందేమో బిగ్ డాడీ. అంతా మనగోళ్ళ వాళ్ళే. జై బాలయ్య. రచ్చ బాలయ్య అని స్టార్ట్ చేశాను. మరాఠీ వాళ్ళు మేము బిగ్ ఫ్యాన్ అని ఇంకా రచ్చ చేస్తున్నారు. జై బాలయ్య, జై బాలయ్య. ఎక్కడికి వెళ్ళినా బాలయ్య మన తెలుగు వాళ్ళు కూడా కాదు, పూణే నుంచి అంట, మరాఠీ అంట. అట్లా ఉండదు మరి మనతోని. తమిళ వాళ్ళు అంట. ఇక్కడ తమిళ్, మరాఠీ, ఆంధ్ర అందరు ఉన్నారు. షిప్ అయితే యమా స్టార్ట్ అయింది ఇప్పుడే. జస్ట్ కింద ఏదో హంగామా పెట్టారు, ఆ హంగామాలో కొద్దిగా ఇన్వాల్వ్ అవుతాం. షిప్ అయితే జస్ట్ స్టార్ట్ అయింది. మన వాళ్ళకి ప్రివేజెస్ అవి కూడా ఎత్తున్నట్టున్నారు. ఒక్కొక్కడు బీర్లు పెట్టుకొని కూర్చున్నాడు, ఒక్కొక్కడు ప్రివేజెస్. ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అయితే సాఫ్ట్ డ్రింక్స్ మనిషికి వచ్చేసి ఒక 2 ఇస్తారు. ప్రివేజెస్ ఇంకా బీర్స్ అయ్యి, సాఫ్ట్ డ్రింక్స్ ఇవ్వాలి. సాఫ్ట్ డ్రింక్స్ మాలో బ్యాచ్లో కొంతమంది తాగరు. మన బ్యాచ్లో మేము ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళు తాగరు. వాళ్ళేమో మీ ఏమో మాకు ఇచ్చేయండి బాగా అంటున్నారు. అలా ఉంటుంది ఫ్రెండ్స్ వస్తే. అది కూడా వేస్ట్ చేయడం ఎందుకని వాళ్ళకి ఇచ్చేయడం అనమాట. మనం ఏదైనా సాఫ్ట్ డ్రింక్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి వ్యూ అయితే అవసరంగా ఉంది. మీరైతే లుక్ వేసేసుకోండి.
కిందేమో ఇక్కడ డ్రింక్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. పర్ పర్సన్ వచ్చేసి 2 డ్రింక్స్ ఇస్తారు. ఎక్స్ట్రా కావాలంటే మనం మనీ ఇచ్చి కొనుక్కోరు. ఆల్కహాల్ తాగేవారు 2 బీర్స్ అయినా లేకపోతే 2 గ్లాసెస్ ఆఫ్ బ్రాందీ అయినా విస్కీ అయినా గ్లాసెస్ లో పోసి అయితే ఇస్తారు. ఆల్కహాల్ తాగిన వారికి అయితే బిస్కెట్ మో ఏమైనా మాక్టైల్స్ అలాంటివి ఏమైనా ఇస్తారనుకుంటే చీప్ గా గ్లాస్ లో పెప్సీ పోసి చేతికి అయితే ఇచ్చారు మో. అది కూడా ఎక్స్పైర్ అయినట్టుంది, చాలా వర్స్ట్ గా అయితే ఉంది. మా టోకెన్స్ అయితే సాక్రిఫైస్ చేసేసి పాపం మా ఫ్రెండ్స్ అయినా బీర్లు తాగుతారని వాళ్ళకి ఇచ్చేసి ఫుడ్ కోసం అయితే కిందకైతే వచ్చేసాం. కింద వచ్చేసి అన్లిమిటెడ్ బఫే, ఎంత కావాలంటే అంత తినొచ్చు. అన్లిమిటెడ్ అన్నారు కానీ బాగుంటాయి లేదో చూడాలి మరి. ఇదేమో షోలే, బఠానీ అయితే ఇలా షోలే అంటారు ఇక్కడ. ఇది వచ్చేసి క్యావిలీ ఫ్లేవర్ అయితే తుక్కులా వేసాడు అది. ఇది వచ్చేసి చికెన్, చపాతీ, రైస్, ఇంకా ఇది స్వీట్. చపాతీ ఇంకా చోలే అయితే బాగున్నాయి. పరవన్నం ఇచ్చాడు, అది కూడా పలచగా చేశాడు. ఇది బాగాలేదు. అన్లిమిటెడ్ ఎంతైనా ఇప్పించుకున్నా వేస్తారు ఇక్కడ. స్పైసీ ఏం లేదు, చికెన్ మొక్క మాత్రం టెండర్గా బాగానే ఉడికింది. ఓకే, యావరేజ్ తినచ్చు. అలా ఉంది మరి టేస్ట్. చపాతీ అయితే బాగుంది, అది వేయించుకోవడానికి వెళ్ళాలి. దీంతో సరిపెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ కూడా యావరేజ్, అది మరి మ్యాటర్. ఒక 30 మినిట్స్ క్రూజ్ లో సవారీ తర్వాత వాటర్ స్పోర్ట్స్ ఏరియాలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ ఆగిన క్రూజ్ లో అయితే జనాలు అయితే వచ్చారు. వీళ్ళేమో మార్నింగ్ 9 o'clock వచ్చిన స్లాట్ వాళ్ళలాగా ఉన్నారు. ఇప్పుడు మన క్రూజ్ ఏమో ఆ క్రూజ్ ప్లేస్ లో అయితే పెట్టి 4 డిఫరెంట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అయితే మనతో చేయిస్తారు. మీరు గోవాకి వస్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి మా, ఎందుకంటే గోవా అంటే వాటర్ స్పోర్ట్స్ అంటే గోవా. మనం ఇచ్చింది 1000 అయినా క్రూజ్ లో ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ అయితే ఉంటదండి. మంచిగా డీజే అయితే పెట్టి అప్ అండ్ డౌన్ 1 to 1.5 జర్నీ అయితే ఉంటది. అలాగే వెళ్ళేటప్పుడు డీజే సాంగ్స్ అయితే ఉంటది, డాన్స్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ క్రూజ్ లో ఫ్యూ మెంబర్స్ అయితే ఉన్నారంట. కంప్లీట్ అయిపోయాక మనం అయితే జాయిన్ అయిపోవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా, ఇక్కడ వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే బనానా రైడ్ ఇంకా స్లో బోట్ అయితే ఒకేసారి అయితే కంప్లీట్ చేపించేస్తున్నారు మామ. మనం అయితే లైఫ్ జాకెట్ ధరించేసాం. లైఫ్ జాకెట్ లైఫ్ సేవింగ్ కోసం. ఏమైనా అటు ఇటు పడ్డాం అనుకో, ఎందుకు రిస్క్. లైఫ్ జాకెట్ ఇచ్చేస్తారు, అందరికి ఇచ్చేస్తారు లైఫ్ జాకెట్. ప్రెసెంట్ మన ఎదురుగా ఉన్న క్రూజ్ అయితే మూవ్మెంట్ అయితే ఇచ్చింది. మన భాషలో చెప్పాలంటే అక్కడ పార్కింగ్ స్పేస్ అయితే వచ్చింది. మన క్రూజ్ అయితే అక్కడ పార్క్ చేసేసి ఒక క్రూజ్ టైమింగ్ వచ్చేసి మినిమం 2 hours to 3 hours లాగా ఉన్నట్టుంది. ఇది వచ్చేసి సామ్రాట్ క్రూజ్ అంట. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని రైడ్స్ ఏమో, ఎదురుగా ఉన్నాయేమో ఎల్లో ఏమో బనానా రైడ్స్, గ్రీన్ కలర్ ఏమో కూర్చుంటే అలాగే లాక్కొని పోతారు మా. ఇంకా స్పీడ్ బోట్ కూడా ఉంటది. ఎదురుగా చూస్తుందేమో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా అయితే ఉంది. మనం అయితే రెడీ అయిపోయాము. ఒక్కొక్కడు ఖైదీల్లా దిగుతున్నాడు, క్రిమినల్స్ లా ఒక్కొక్కడు దిగుతున్నట్టు ఉంది ఈ జాకెట్స్ వేసుకుని వెళ్తుంటే. మొత్తం అక్కడ స్టే ఉండాలంట. అక్కడేమో టోకెన్స్ అవన్నీ ఇస్తారు. ఈ రద్దు అయ్యే చెప్పులు మొత్తం ఇప్పేసి వెళ్ళాలి. ఈ బ్యాండ్ ఏమో కట్ చేసేసి 3 tokens or 5 tokens ఇస్తారు అన్నమాట. 4 tokens అయితే ఇచ్చారు. అక్కడ చెప్పులు ఇక్కడ విప్పేసి అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఒక ఎక్స్ట్రా రైడ్ వాటర్లో ఉంటుందంట. అది ఉంటుందో లేకపోతే వీళ్ళు షో మనకి వేసాడో తెలీదు, అక్కడ వెళ్ళేదా తెలీదు. అక్కడికి వెళ్ళాలంటే ఈ వే నుంచి లోపలికి వెళ్ళాలి మళ్ళీ అక్కడికి. అక్కడ వెళ్తే అక్కడ బోటింగ్ అవన్నీ ఉంటాయి. ఇంకా లేట్ ఎందుకు, నా రైడ్స్ అన్ని ఎలా ఎంజాయ్ చేశానో చూసాను మరి. క్రూజ్ లో వాటర్ స్పోర్ట్స్ లెవెల్ అయితే వెళ్ళేటప్పుడు డీజే అయితే నెక్స్ట్ లెవెల్. డాన్స్ చేసి మనోడు మినీ నాగార్జున లా ఉన్నాడు. ఇన్స్టా రీల్స్ చేస్తాడంట. హాయ్ బోలో, హాయ్. వెనకాల మామూలు కవర్ అవుతున్నారు. ఇప్పటికైతే అయిపోయింది. లాస్ట్లో డ్యాన్స్ అయితే చేసాం మనం. డ్యాన్స్ చేసాక ఇంకా ఎగ్జిట్ అవుతున్నాం. ఇది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, మిస్ అవ్వకండి. బట్ మన ఎక్కడ విజయవాడ మనోడు విజయవాడ మహారాష్ట్ర. జై బాలయ్య. విజయవాడ వచ్చాక దిగాలి. అది ఈ డేకి ఇంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. RR Creator. Love you all. Bye.